స్టెథోస్కోప్ పట్టే వైద్యుడు ఫస్ట్ టైం పొలిటికల్ పల్స్ పట్టారు. డాక్టర్ కాస్త ఎమ్మెల్యే అయిపోయారు. కానీ ఇల్లర్కగానే పండుగ కాదన్న విషయం ఇప్పుడు తెలిసొస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా అధికార పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. అధిష్టానానికి ఫిర్యాదులతో ఆగకుండా మరో అడుగు ముందుకేసి కలెక్టర్ కి ఫిర్యాదు చేసేదాకా వెళ్ళింది. సీఎం సొంత జిల్లాలోని ఆ రిజర్వ్డ్ సెగ్మెంట్ లో రచ్చకు కారణమేంటి? సొంత పార్టీ నేతలకి ఆ ఎమ్మెల్యే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? స్వతహాగా వైద్యుడైన డాక్టర్ థామస్ గత ఎన్నికల్లో తొలిసారి రాజకీయాల్లో అడుగుపెట్టారు. సరిగ్గా ఎలక్షన్స్ ముందు టీడీపీలో చేరారు. చేరగానే చంద్రబాబు ఆయనకు తన సొంత జిల్లాలోని గంగాధర నెల్లూరు టికెట్ ఇచ్చేశారు. అదృష్టం కలిసొచ్చి డాక్టర్ థామస్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇంతవరకు బాగానే ఉన్న ఎమ్మెల్యేగా గెలిచాక మాత్రం థామస్కి ఇంటిపోరు తప్పడం లేదు. నియోజకవర్గంలో టీడీపీ నేతలను పట్టించుకోవడం లేదని, చెన్నైలో ఉన్న ఆసుపత్రికే పరిమితమయ్యారని జీడీ నెల్లూరు టీడీపీ క్యాడర్ ఆరోపిస్తున్నారు. అందుబాటు సమస్య ఒక్కటే కాదు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన వారిని థామస్ పూర్తిగా పక్కన పెట్టేశారని ఆరోపిస్తున్నారు. పైగా ఎమ్మెల్యే పిఏ అవినీతి వ్యవహారంపై ఆడియో రికార్డులు బయటకు రావడంతో నియోజకవర్గంలో గతంలో పెద్ద రచ్చే జరిగింది. అయినా డోంట్ కేర్ అంటూ ఎమ్మెల్యే వెనకేసుకుని వచ్చారు. ఆ తర్వాత పరిస్థితి కింది స్థాయి నేతలు కలెక్టర్కి ఫిర్యాదు చేసేదాకా వెళ్లిపోయింది. ఇంత జరుగుతున్న పార్టీ అధిష్టానం మాత్రం పట్టీ పట్టనట్టే ఉండడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. డాక్టర్ థామస్ గత ఎన్నికల్లో తొలిసారి గంగాధర నెల్లూరులో పోటీ చేశారు. వరుసగా 2 సార్లు గెలిచిన మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మిపై ఘన విజయం సాధించారు. అరంగేట్రంతోనే ఎమ్మెల్యే అయ్యే అదృష్టం దక్కినా నియోజకవర్గంలో పట్టు సాధించలేకపోయారు డాక్టర్ థామస్. ఎస్సీ నియోజకవర్గమైన గంగాధర నెల్లూరులో ఆర్థికంగా బలమైన నేత కోసం చూస్తున్న పార్టీ అధినేత చంద్రబాబు దృష్టిలో పడ్డారు థామస్. అధినేత ఆశీస్సులు పొంది ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదు ప్రభుత్వ విప్గా కూడా కీలకమైన పదవి ఆయన్ని వరించింది. ఇంత ప్రాధాన్యం ఇచ్చినా నియోజకవర్గంలో ఆయన పెద్దగా కనిపించడం లేదన్న విమర్శలు సొంత పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. ఎక్కువగా చెన్నై ఆసుపత్రిలో ఉంటారని, ఏదైనా ప్రకటనలు చేయాలన్నా అక్కడి నుంచే సెల్ఫీ వీడియోలు పంపుతారు తప్ప నియోజకవర్గ సమస్యలు పట్టించుకోవడం లేదని స్థానిక నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. ఏడాదిలోపే క్యాడర్ నుంచి విమర్శలొస్తున్నా డాక్టర్ థామస్ లైట్ తీసుకుంటున్నారు. తన సమర్థత చూసి చంద్రబాబు తనకు టికెట్ ఇచ్చారు తప్ప తన విజయంలో స్థానిక నాయకులు చేసిందేమీ లేదనే భావనతో ఆయన ఉన్నారు. అలాగే గతంలో ఎన్నడూ లేనంతగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నానని చెబుతున్నారు. కొంతమంది కావాలని తన పిఏ వాయిస్ రికార్డ్ చేసి వక్రీకరిస్తున్నారని గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే అంటున్నారు. తనకు లోకల్ నాయకులతో పని లేదని, పార్టీ అధిష్టానం దగ్గర తనకు కావలసినంత పలుకుబడి ఉందనే కాన్ఫిడెన్స్తోనే లోకల్గా ఎవరిని లెక్క చేయడం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యేపై ఇప్పటికే పలుమార్లు అధిష్టానం పెద్దలకు మొరపెట్టుకున్న స్థానిక నాయకులు విసిగిపోయారు. దీంతో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఏకంగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి మరీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని, పార్టీని గాలికి వదిలేశారని ఆరోపిస్తున్నారు. పైగా గతంలో వైసీపీ నాయకుల దగ్గర పిఏగా పనిచేసిన వ్యక్తిని తీసుకొచ్చి వ్యవహారాలు కట్టబెట్టారని అంటున్నారు. దీంతో ఆ పిఏ నియోజకవర్గంలో టీడీపీ నేతల పని చేయకుండా లోపాయికారిగా వైసీపీ నాయకుల పనులు చక్కబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ పాలనలో నానా ఇబ్బందులు పడ్డామని, పార్టీ అధికారంలోకి వచ్చినా మళ్లీ వైసీపీ నాయకుల హవానే కొనసాగుతోందని ఆరోపిస్తున్నారు జీడీ నెల్లూరు టీడీపీ నేతలు. మొత్తం మీద గంగాధర నెల్లూరులో టీడీపీ ఎమ్మెల్యే వ్యవహార తీరుతో కింది స్థాయి నేతల్లో అసంతృప్తి చాప కింద నీరులా విస్తరిస్తోంది. అధిష్టానం ఇప్పటికైనా సమస్య తీవ్రతని గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే పార్టీ ఇమేజ్ మరింత డ్యామేజ్ అయ్యేలా ఉందంటున్నారు. ఇంత దూరం వచ్చాక టీడీపీ అధిష్టానం గంగాధర నెల్లూరులో అంతర్గత పోరును ఏ విధంగా చక్కబెడుతుందో చూడాలి మరి.